హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నేను నిజంగానే నీకోసం చచ్చిపోతున్నానని నక్షత్ర పై నుండి గట్టిగా అరుస్తూ ఉంటే బాయ్ అని చెప్పి గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తాడు. గగన్ వెళ్ళిన తర్వాత నక్షత్ర కాళ్ళు స్లిప్ అయ్యి కేవ్వమని కేక పెడుతూ కింద పడుతున్న కేకలు మాత్రమే మనకి వినిపిస్తూ ఉంటారు. తర్వాత ఇంటి గుమ్మం దగ్గరే వంశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే వంశీ బైకిలో 2 బ్యాగులు పట్టుకొని ఇందు దగ్గరికి వస్తాడు. ఏవండి ఈ బ్యాగులు అని ఇందు అడుగుతూ ఉంటే ఇందులో 3 కోట్ల డబ్బులు ఉన్నాయి అని వంశీ చెబుతాడు. అమ్మ 3 కోట్ల ఏంటండి, ఎక్కడివి అని ఇందు అడుగుతూ ఉంటుంది. ఈ డబ్బులు ఇప్పుడు మీ అపూర్వ అత్తయ్య ఇచ్చినట్లే నేను చెబుతున్నాను. అయినా పైన ఉన్న 500 నోట్లు మాత్రమే వచ్చినవి, కింద అంతా కూడా చిత్తు కాగితాలే ఉండేవి. నేను మా అమ్మ నాన్నని మేనేజ్ చేస్తాను కదా, నువ్వు నా కరీనా కపూర్ని, నేను అమీర్ ఖాన్ను పట్టుబడకుండా నేను కాపాడుకుంటాను అని వంశీ అంటే, ఒకవేళ దొరికిపోయామే అనుకో ఈ చెత్త కాగితాలను నన్ను వేసి కుమ్మేస్తారండి అని ఇందు అంటుంది. నువ్వు దొరికితే కదా, నువ్వు ఎలా దొరుకుతావు అని వంశీ అంటాడు. 2 బ్యాగులను పట్టుకొని అమ్మ నాన్న అంటూ కేకలు పెడుతూ లోపలికి వస్తాడు. ఏంట్రా ఈ బ్యాగులు అని వంశీ వాళ్ళ అమ్మ నాన్న అడగటంతో అపూర్వ అత్తయ్య పిలిచి డబ్బులు ఇచ్చారు. ఎంతో తెలుసా, 3 కోట్లు. మామూలుగా 2 ఇవ్వాలంట, కాస్త లేతిందని చెప్పి 3 కోట్లు ఇచ్చారు తెలుసా అని. అలాగే నాకు కోటింగ్ కూడా ఇచ్చారు అని అంటే, ఎందుకు అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. కట్నం డబ్బులు ఇవ్వలేదని ఫస్ట్ నైట్ని చేసుకోరా అని నన్ను బాగా తిట్టారు తెలుసా అని అంటే, సరే ఇప్పుడు కట్నం డబ్బులు వచ్చాయి కదా, ఇప్పుడు ఆ ఏర్పాట్లు మొదలు పెట్టిస్తాంలే అని వాళ్ళిద్దరూ ఇక డబ్బులను లెక్క పెట్టుకుందాము అని పైన ఉన్న 500 నోట్ని చూసేసి కిందంతా కూడా అవే డబ్బులు అనుకుంటూ చాలా మర్చిపోతూ ఉంటారు. అయ్యో నాన్న, నేను వీటిని గుళ్ళో పూజ చేయించాను. పంతులు గారు ఈ డబ్బుల్ని చూసేసి ఇంత డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు లెక్క పెట్టుకోకూడదు, రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమృత గడియలు ఉన్నాయి, అప్పుడే లెక్క పెట్టుకున్నారు అంటే పెరగడమే కానీ తరగడం అనేది ఏమి ఉండదు అని చెప్పారు అని అనడంతో, సరే రేపు మధ్యాహ్నమే లెక్క పెట్టుకుందాంలే, కానీ ఇందులో 3 కోట్లు ఉన్నాయి కదరా అని అడగడంతో, అయ్యో నేను లెక్క పెట్టుకొని తెచ్చాను కదా అని వంశీ అంటాడు. ఏంటండి కన్న కొడుకు మీద ఇంత డౌట్ అయితే ఎలా అని అంటే, అయ్యో లేదు లేవే సౌందర్య, ఈ బ్యాగుల్ని నేను నా బీరువా లాకర్లో పెడతాను అని అంటే, అలాగే నాన్న పద వెళ్దాం పెట్టేద్దాం, అలాగే మా ఫస్ట్ నైట్ కోసం కూడా ఏర్పాట్లు చేయండి అని వంశీ చెబుతాడు. ఇదంతా ఇందు చాటుగా వింటూ ఉంటా. అమ్మ ఇందు ఇలారా, ఈరోజు మీ ఫస్ట్ నైట్ అమ్మ, వెళ్ళి రెడీ అవ్వమ్మ అని అనగానే, అత్తయ్య మా అత్తయ్య కట్నం ఇచ్చేసిందా అత్తయ్య అని ఇందు ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. ఇచ్చేసిందమ్మా అని, మీరు మా పిల్లలు కదా, మీరు చేయించకుండా ఎలా ఉంటాను, డబ్బులు దేవుందమ్మా, వెళ్ళండి వెళ్ళండి అని సౌందర్య అనడంతో, మీరు ఇంత మంచివారత్తయ్య ఇందు అంటుంది. ఫస్ట్ నైట్కి మొత్తం కూడా రచ్చ చేసేస్తారు. ఇక ఇందు సిగ్గుపడుతూ పాల గ్లాస్తో వస్తూ ఉంటుంది. ఇందు అందరు ఒక్కసారి ఫస్ట్ నైట్ చేసుకుంటారు, మనం రెండోసారి కూడా చేసుకుంటున్నాము, అయినా నువ్వు ఏదో ఫస్ట్ టైం అయినట్టు అలా సిగ్గుపడుతూ అవతల వైపు తిరిగి ఉన్నావేంటి, ఇప్పుడు చాలా సంతోషంగా మనం ఎంజాయ్ చేయాలి, ఇటు తిరుగు అని వంశీ తిప్పగానే ఇందు బాధపడుతూ ఉంటే, ఏంటి ఇంత ఏమైంది అని వంశీ టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. మీకేంటండి, మీ అమ్మ నాన్నలకి అబద్ధాలు చెప్పి ఆ చిత్తు కాగితాలు చూపిస్తున్నారు, రేపు నిజం బయటపడితే నేను కదా ప్రాబ్లంలో ఇరుక్కునేది అని ఇందు అంటే, నేనుండగా నీకు ఎలాంటి టెన్షన్స్ రావు, నేను ఇరుక్కనివ్వను కదా, నా పైన నీకు నమ్మకం ఉంది కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇలా బాధపడకూడదు అని వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర అయిపోతారు. తర్వాత చరణ్ గగన్ దగ్గరికి వచ్చాడు. పూర్ణి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు అన్నయ్య ప్రేమలో పడతాడు అని అనుకోనే లేదు, పడకపోయినా బాగుండేది, ఈరోజు మనకి ఉండేది కాదేమో అని చాలా చాలా ఏడుస్తూ ఉంటే, ఊరుకోవే ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని శారద అంటుంది. అన్నయ్య లైఫ్లో ఇలా జరుగుతుంది అని అసలు ఊహించలేదు పెద్దమ్మ, అయినా మీరే ఇలా అధైర్యపడితే ఇంకెవరు ధైర్యం చెబుతారు అని చరి అంటే, వాడు మొండోడురా, వాడే బండరాయిలా తయారైపోయాడు, వాడు ధైర్యం చెబుతున్నాడు, ఓదారుస్తున్నాడు, అసలు ఏం జరగనట్లు నార్మల్గా మాట్లాడుతున్నాడు, గుండెల్లో ఎంత బాధ మోస్తున్నాడో తల్లిగా నాకు అర్థమవుతుంది అని శారద కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, ఏదో నాకు ఓదార్పు మాటలు మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్దానని వచ్చాను అంతే, ఇలా మిమ్మల్ని ఏడ్పించడానికే కాదు, మీరు ఏడవకండి పెద్దమ్మ, అయినా అన్నయ్యకి ఏం తక్కువ పెద్దమ్మ అని చర్రి అంటే, అదేరా నేను కూడా అదే అడుగుతున్నాను, నా గగన్కి ఏం తక్కువ అని ఆ భూమి కాదని శారద ప్రశ్నిస్తూ ఉంటే, అయ్యో పెద్దమ్మ, ఇక్కడ ఎక్కువ తక్కువ అన్న ప్రశ్న కాదు, భూమి ఇంకెవర్రో అని చెప్పేసి చర్ర ఒక్క క్షణం ఆగిపోతాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, నేను చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ, మూవా చెప్పొద్దని చెప్పింది కదా అని మనసు అనుకుంటూ ఉంటాడు. భూమి
ఇంకెవరినో ఇష్టపడుతుందనేమో అని చెర్రి అంటాడు. అయినా ఇలా ఇష్టపడటానికి పడకపోవడానికి కారణాలు ఉండవు పెద్దమ్మ. భూమి అంటేనే ఇష్టపడలేదు, అన్నయ్య భూమిని ఇష్టపడ్డాడు అంతే అని చెర్రి అంటే మళ్ళీ శారద ఏడుస్తూ, చిన్నప్పటి నుండి వాడు నన్ను ఏమీ అడగలేదురా, మొట్టమొదటిసారి భూమినే అడిగాడు, అది కూడా నేను తీర్చలేకపోతున్నాను అని శారద మళ్ళీ ఏడుస్తూ ఉంటే, అదిగో మళ్ళీ భూమి 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 దగ్గర మీరు ఆగిపోతున్నారు. భూమి మీద ప్రపంచంలో వేరే అమ్మాయిలే లేరా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం పెద్దమ్మ. భూమిని తెలదాన్ని అమ్మాయిని పట్టుకొని అన్నయ్యకి ఇచ్చి పెళ్లిపై చేద్దాం. పేపర్లో అన్నయ్య ఫోటో వేసామే అనుకో, వేలల్లో సంబంధాలు వస్తాయి. అన్నయ్య క్యారెక్టర్ చూసి ఏ అమ్మాయి అయినా ఫిదా అయిపోవాల్సిందే. అన్నయ్య ప్రేమించే అమ్మాయి కాదు పెద్దమ్మ, అన్నయ్యని ప్రేమించే అమ్మాయి కావాలి మనకి. ఇప్పుడు సంబంధాలు వెతికేద్దాం పెద్దమ్మ, సరేనా అని సరే అంటుంటే శారద కొంచెం సంతోషంగానే వింటూ ఉంటుంది. అప్పుడే గగన్ రావటంతో పూరి శారద ఇద్దరు కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. హలో సోదర్, నీ గురించే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. నీకు 100 years తెలుసా అని చెర్రి అంటే, బ్రతికించే వరం నీకు ఆ బ్రహ్మదేవుడు ఇస్తే 100 years ఏంటి 1000 years కూడా బ్రతికించేస్తాను అని గగన్ అంటాడు. ఏంట్రా ఇలా ఊడిపడ్డావు, పలకరించడానికా పరామర్శించడానికా అని గగన్ అడగటంతో, ఏంటి సోదర ఇంత మాట అన్నావు అని చెర్రి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం లేదులే, పలకరించడానికైతే ఓకే, పరామర్శించడానికైతే ఇక్కడ ఎవరూ బాధపడుతూ లేరు అని చెప్తున్నాను. అమ్మకేదో రీల్స్ వేస్తున్నట్లున్నావు, కొంచెం జాగ్రత్తగా వెయ్యు, పక్కనే సోదరి ఉంది, నీ తాట తీసేస్తుంది, జాగ్రత్త అని గగన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. గగన్ ఆ మాటలు మాట్లాడేసి పైకి వెళ్తాడు. చూసావా చెర్రి, ఇది వాడి సంగతి. పైకి మాత్రం చాలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు, లోపల ఎంత బాధపడుతున్నాడో ఏంటో. పైకి బాధపడి ఏడుస్తేనైనా ఆ బాధ పోతుంది, లోపల బాధపడితే ఏమైపోతాడు అని నాకు చాలా భయంగా ఉంది అని శారద బాధపడుతూ ఉంటుంది. నువ్వేమి కంగారు పడకు పెద్దమ్మ, అన్నయ్యని పెళ్ళికి ఒప్పించే బాధ్యత నాది, సరేనా అంటూ చెర్రి కూడా గగన్ దగ్గరికి పైకి వస్తూ ఉంటాడు. గగన్ గదిలోకి వెళ్తూ ఉంటే, సోదరా సోదరా అంటూ చెర్రి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటి చెప్పి చెర్రి అని అనగానే, నీకేమీ బాధ లేదు అని చెర్రి అంటే, ఎందుకు అని గగన్ అంటాడు. అదే భూమి నిన్ను ఇష్టపడటం లేదని చెప్పింది కదా అని చెర్రి అంటే, తన మనసులోని మాట తను చెప్పింది, నా మనసులోని మాట నేను చెప్పాను అంతే, అందులో బాధపడడానికి ఏముంది అని అంటే, ఎంత సింపుల్గా చెప్పావు సోదరా, నీ ప్లేస్లో వేరొకరు ఉంటే అంత క్యాజువల్గా తీసుకోరు. యాక్చువల్గా మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తుండే, నేను పెద్దమ్మ నీ విషయంలో ఒక డిసిజన్ తీసుకొని నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాము అని సరే అనగానే, వద్దురా అని గగన్ అంటాడు. ఏంటి సోదరా, పెళ్లి చేసుకోవాలా అని చెర్రి అంటే, చేసుకోవడం అయితే కేవలం భూమినే చేసుకుంటాను అని గగన్ చెప్పగానే చెర్రి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. గగన్ గదిలోకి వెళ్ళిపోవడంతో చెర్రి అదే షాప్లో ఉండిపోయి ఆలోచనలో పడిపోతాడు. తర్వాత భూమి ఇడ్లీలు బ్రేక్లో పెట్టుకొని, నాన్న తినండి నాన్న, ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నాకు తినాలని లేదమ్మా, వద్దమ్మా అని శరత్చంద్ర అంటే, అయితే మీరు తినకపోతే నేను కూడా తినను, ఈరోజు ఆకలితోనే ఉండిపోతాను అని భూమి అంటుంది. ఏంటమ్మా ఇంకా నువ్వు తినలేదా అని శరత్చంద్ర అంటాడు. మీరు తిన్న తర్వాత తిందామని తినలేదు నాన్న అని అంటుంది. భూమి అంటుంది, కానీ ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి నాన్న అని భూమి అడగటంతో, నీకు ఎదురు కాబోయే సంతోషాన్ని తలుచుకుంటూ నేను టెన్షన్ పడుతున్నానమ్మా అని శరత్చంద్ర అనడంతో, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది. రేపు నిన్ను దత్తత తీసుకుంటున్నానని నేను సంతోషపడాలో, నీ నిజమైన కన్నె తల్లిదండ్రులు వచ్చేస్తే నువ్వు నాకు దూరం అయిపోతావని మళ్ళీ నేను బాధపడాలి కదా అమ్మా, అదే తలుచుకుంటూ నిన్న మనసులోనే కల్లోలం అయిపోతుందమ్మా అని నీకు ఎదురపోయే సంతోషాన్ని చూడి